ముందు ఎర్ర సముద్రం, వెనుక శత్రు సైన్యం. ఇశ్రాయేలు ప్రజలకు తప్పించుకునే దారి లేదు. జీవితంలో కొన్నిసార్లు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఎలా తప్పించుకోవాలో అర్థం కాదు. అసలు దారి లేని పరిస్థితి అది. ప్రజలు భయపడ్డారు, మోషేను నిందించారు. ఏం చేయాలో ఎవరికీ తోచలేదు. జీవితంలో చాలాసార్లు ఇలానే డీలా పడిపోతూ ఉంటాం. కానీ మోషే ఏం చేశాడు? ప్రభువు వైపు చూశాడు. కేవలం తన చేతిలో ఉన్న చిన్న కర్రను ఎర్ర సముద్రం మీదికి చాచాడు. ఆ చిన్న కర్రతో ఆ పెద్ద సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేలపై నడిచి వెళ్ళిపోయారు. మీకు కూడా ఒక కర్ర ఉంది. అదే మీ విశ్వాసం. సమస్త సృష్టి మీద అధికారం ఉన్న దేవుని నమ్ము. మీ ముందున్న ఎర్ర సముద్రం, అది అప్పు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. విశ్వాసముతో ఉండండి. ప్రతి అసాధ్యం సాధ్యమవుతుంది. హల్లెలూయా.